హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కొంచెం ఇంపార్టెంట్ది చెప్పబోతున్నాను. సో గూగుల్ డాటా అనలిటిక్స్ రోల్ మీద అప్రెంటిస్షిప్ మార్చ్ 2026 రిలీజ్ చేసింది. సో మెయిన్గా ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ September 14, 2025. సో ఇది జస్ట్ మైగ్రేట్ అయ్యే వాళ్ళ కోసమే. సో మైగ్రేట్ అయ్యే పీపుల్కి ఈ రూల్ అనేది నాట్ ఎలిజిబుల్. సో మెయిన్గా ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఎప్పుడు వేరే ఏదైనా గవర్నమెంట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే, దానికి కూడా అప్లై చేసి ఉంటే, సో దీనికి మీరు ఎలిజిబుల్ కాలేరు అన్నట్టు. సో ఇంకా ఆధార్ నెంబర్ అనేది మనకి యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. సో ఇది మ్యాండేటరీ థింగ్. అండ్ వాళ్ళు ఒక నోట్ కూడా ఇచ్చారు. అదే ఇప్పుడు మనం ఏదైనా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న తర్వాత మనం అందులో పార్టిసిపేషన్ కానీ మనకి బాగా ఉంటే, మనం ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకి ఫుల్ టైమ్గా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇందులో. సో ఇది ఒక హైబ్రిడ్ రూల్ అని మెన్షన్ చేశారు. సో మనం అక్కడ గూగుల్ ఆఫీస్లో మనం రెగ్యులర్గా అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో రీలొకేషన్ అనేది సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. రీలొకేషన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఇంకా సో ఈ ప్రాసెస్ అంతా 18 to 20 weeks జరుగుతుంది. సో అండ్ మనం అప్లై చేసేటప్పుడే మనం చూస్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళు కొన్ని లొకేషన్ ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, అండ్ ఇక్కడ హర్యానాలో, మహారాష్ట్రలో కొన్ని లొకేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. మనం చూస్ చేసుకోవచ్చు ఎక్కడ చేయాలో. సో కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. లేకపోతే దానికి ఈక్వలెంట్గా మనకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళైనా సరే, లేకపోతే అంతకుముందు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళైనా సరే, బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డాటా అనలిటిక్స్ రోల్ మీద 1 year దాకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. బట్ ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబులే. సో ఇంకా దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. సో అప్పుడైనా మన ట్రైనింగ్లో అయినా సరే, మనం ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా, డాక్యుమెంటేషన్స్ చదవాలన్నా, సో వాటికి ఇంగ్లీష్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని ఒక మెయిన్ కేటగిరీగా మెన్షన్ చేశారు. లైక్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇన్ ద ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అని పెట్టారు ఇక్కడ. సో మినిమం క్వాలిఫికేషన్స్లో నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి ఏం స్కిల్స్ ఉండాలి షార్ట్ లిస్ట్ అవ్వడానికి అంటే SQL ప్రోగ్రామింగ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి డాటా అనలిస్ట్ మీద. ఇంకా ఇంట్రెస్ట్ ఉండాలి మనం ఆ వర్క్ చేయడానికి. నెంబర్స్, ప్యాటర్న్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ అయి ఉండాలని చెప్పారు. ఒకవేళ గ్రూప్లో వేసినా సరే ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే అంత ఎబిలిటీ ఉండాలి అని మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇది అన్నిట్లో ఉంటుంది, ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. సో మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వస్తే సో ఇది ఆటోమేటిక్గా మనం చేస్తాం. ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. సో SQL ప్రోగ్రామింగ్ అనేది కొంచెం వచ్చి ఉండాలి. సో అప్లై అయితే చేయండి, ఒకవేళ రాకపోయినా పర్లేదు. సో కమింగ్ టు ద జాబ్, ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఓన్లీ 24 months మాత్రమే ఉంటుంది, అంటే 2 years అన్నట్టు. సో ఇది మనం జనరల్గా ఇది లైక్ పార్ట్ టైం అన్నట్టు కాదు, పర్మనెంట్ అన్నట్టు కాదు. సో మనం వాళ్ళు చెప్పినట్టుగా వర్క్ చేయాలి. ఆఫీస్లో అంటే ఆఫీస్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. సో మనకు ఫుల్ టైం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలో అట్లే వాళ్ళు చెప్తారు ఎప్పుడు చేయాలనేది. సో దాన్ని ఫాలో అవుతూ మనం చేయాలి. ఇంకా సో 20% ఆఫ్ యువర్ టైం స్పెండ్ అంటే స్టడీకి మనం జనరల్గా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు నేర్పిస్తూ మనతో చేయిస్తారు. సో లైవ్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తాము, బట్ అట్ ద సేమ్ టైం మనం నేర్చుకుంటాం కూడా. సో 20% ఆఫ్ మనకి నేర్పిస్తారు అందులో, మిగతాదంతా 80% హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. మనం నేర్చుకుంటూ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద చేస్తాము, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటాము. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక్కొక్క టీంలో అసైన్ చేస్తారు.
మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ని బట్టే వాళ్ళు అలాట్ చేస్తారు. సో ఇది అనేది ఫుల్ టైం పర్మనెంట్ ఆపర్చునిటీ కాదు అసలు. సో ఇది జస్ట్ 24 months ప్రోగ్రామ్. సో ఇది అందరికీ డాటా అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ దే షుడ్ బి ద రీసెంట్ గ్రాడ్యుయేట్స్, లేకపోతే దానికి ఈక్వల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. And there they have given something here and the responsibilities, something like that, and that's it. So వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో అప్లికేషన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు వచ్చినా రాకపోయినా జస్ట్ ఒక మంచి రెజ్యూమ్ తయారు చేసుకొని జస్ట్ ట్రై టు అప్లై. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత యూ కెన్ సీ. అప్పటి వరకు ఒకవేళ మీకు రాకపోయినా సో ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఆ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయితే బెటర్, మీరే అందులోనే నేర్చుకుంటూ చేసుకోవచ్చు. సో బెటర్ దీనికి క్వాలిఫై అవ్వడానికో ఏదో ఒకటి చేయండి. సో ఫస్ట్ అయితే ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని, సో మనకి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తున్నారో మన నుంచి అనేది మనకు అర్థమైంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్.